మీకు విషయం చెప్పనా, ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ చేశానండి వరలక్ష్మి శరత్ కుమార్ గారు. తను చెప్పిన మాట నాకు భలే నచ్చింది. ఏంటంటే తను రీసెంట్గా చేసిన ఒక సినిమా మూవీ ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ చేసినట్టుంది. చాలామంది తనకి ఫోన్ చేసి కానీ తనని కలిసినప్పుడు కానీ ఒక మాట చెప్తుంటారట. అదేంటంటే, మేడం నేను చాలా కష్టపడ్డాను, ప్లీజ్ హెల్ప్ చేయండి. మేడం నేను చాలా కష్టపడుతున్నాను, ప్లీజ్ హెల్ప్ చేయండి. మేడం నేను చాలా కష్టపడుతూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి, హెల్ప్ చేయండి అని చెప్తుంటారట. ఆవిడ ఏమన్నారంటే ఒక మాట, అవునండి అందరూ కష్టపడుతున్నారు, కష్టపడని వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా వాళ్ళ కోసం కష్టపడాల్సిందే. ఈవెన్ నేను కూడా కష్టపడుతున్నాను సక్సెస్ అవ్వాలంటే. నా బ్యాక్గ్రౌండ్ చూసో నా ఫాదర్ని చూసో నాకేం రాలేదు ఛాన్సెస్. నన్ను నేను నిలబెట్టుకోవడానికి స్టిల్ నేను కష్టపడుతూనే ఉన్నాను. ఎవరి లైఫ్లోనైనా సక్సెస్ రావాలంటే కష్టపడాలి, అంతేగాని కష్టపడుతున్నాను అని అంటే సక్సెస్ రాదు. మీరు కష్టపడండి, సక్సెస్ వస్తుంది దానంతట అదే. నిజంగా ఎంత గొప్ప మాట కదా. ఎవరైనా సక్సెస్ కావాలంటే కష్టపడాల్సిందే, అంతేగాని కష్టపడుతూనే ఉన్నాం అంటే సక్సెస్ రాదు కదా. థ్యాంక్ యూ.